హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి హోమ్ అండ్ బ్యూటీ. ఎలా ఉన్నారండి మీరంతా? నేను చాలా బాగున్నానండి. మీరంతా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఈరోజు వచ్చేసి ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి నేను. ఎగ్ జున్ను అండి ఈరోజు. జున్ను పళ్ళు లేకుండా మన ఎగ్ జున్నుతో చేసేసుకుందాం ఈరోజు ఎగ్ తోటి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకుందామండి. నేను ఒక గ్లాస్ పాలు తీసుకుంటున్నానండి. ఇవి గేదె పాలైనా తీసుకోవచ్చండి, లేదంటే ఫుల్ క్రీమ్ మిల్క్ అయినా తీసుకోవచ్చు. గేదె పాలు అయితే కొంచెం చిక్కగా వస్తుంది, నార్మల్ ప్యాకెట్ పాలు అయితే కొంచెం పలచగా వస్తుందండి, అంతే. ఒక గ్లాస్ పాలకి 3 ఎగ్స్ తీసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి 1/2 కిలో బెల్లం అండి. మిరియాలు వచ్చేసి 1 టేబుల్ స్పూన్ కచ్చాపిచ్చాగా దంచుకోవాలండి మనం. ఇంకా యాలకుల పొడి వచ్చేసి టేబుల్ స్పూన్ అండి. ఇవేనండి ఇంగ్రీడియంట్స్. మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకుందామండి. గ్లాస్ పాలు బౌల్లో వేసేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇందులో బెల్లం వేసుకుందామండి. పాలల్లో బెల్లాన్ని కరిగించుకుందామండి. పాలల్లో బెల్లం కరుగుతూ ఉంటుందండి. మనం ఒక మిక్సీ జార్ తీసుకుందామండి. మిక్సీ జార్లో వచ్చేసి 3 ఎగ్స్ బ్రేక్ చేసుకుని వేసుకుందామండి. 2 మినిట్స్ స్మూత్గా బ్రైండ్ చేద్దామండి మనం. నేను ఎగ్స్ని బ్రేక్ చేసుకున్నానండి. ఒక 2 మినిట్స్ మనం స్మూత్గా బ్లెండ్ చేసుకుందామండి. చూసారు కదండి, ఎగ్ అయితే బ్లెండ్ అయిపోయిందండి. నెక్స్ట్ మన పాలల్లో బెల్లం కూడా కరిగిపోయిందండి పూర్తిగా. ఇప్పుడు మనం పాలల్లో బెల్లాన్ని వడకట్టుకుందామండి. మనం జున్ను ఏ గిన్నెతో అయితే చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె తీసుకుంటున్నానండి నేను. వడకట్టేసుకుంటున్నానండి. ఎందుకంటే బెల్లంలో చాలా డస్ట్ ఉంటుందండి, ఇసుక గడ్డి ఉంటాయండి. చూసారు కదండి, వడకట్టుకోవాలండి, లేదంటే గడ్డి చాలా ఇసుకుంటుందండి బెల్లంలోని. ఇప్పుడు మనం ఎగ్ బ్రైండ్ చేసుకున్న ఎగ్ ఉంది కదండి, అది ఇందులో వేసేసుకుందాము. బ్లెండ్ చేసుకున్న ఎగ్ అంతా మొత్తం ఇందులో వేసేసానండి నేను. నెక్స్ట్ వచ్చేసి మిరియాలు యాలకుల పొడి కూడా ఇందులో వేసేసుకుందామండి. అన్నీ కలిపి ఒకసారి మిక్స్ చేసుకుందామండి. ఎగ్, పాలు, మిరియాల పౌడర్ అన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుందామండి. ఇవన్నీ మిక్స్ అవుతున్నాయండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసి ఒక కుక్కర్ గిన్నె తీసుకున్నానండి నేను. చూసారు కదండి, దీంట్లో మనం స్టాండ్ పెట్టుకుందామండి. నేను ఇందులో స్టాండ్ పెట్టుకుంటున్నానండి. నా దగ్గర స్టాండ్ లేదండి, గ్యాస్ స్టవ్ ఉందండి, ఇది పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనం వాటర్ అది వేస్తాం కాబట్టి కొంచెం గిన్నె అటు ఇటు ఊగుతుందండి. అందుకని ఒక్కన ఉండడం కోసం స్టడీగా నేను పెట్టుకుంటున్నానండి. గ్లాస్ వాటర్ వేస్తున్నానండి ఇందులో నేను. ఒక గ్లాస్ వాటర్ సరిపోతుందండి. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుందాము ఒక 10 మినిట్స్. వాటర్ హీట్ ఎక్కుతుందండి. ఇప్పుడు మనం జున్ను పాలు రెడీ చేసి పెట్టుకున్నాం కదా గిన్నెలో. ఈ గిన్నెని మనం తీసుకెళ్ళి కుక్కర్ గిన్నెలో పెట్టేసుకుందామండి.
సో కుక్కర్ గిన్నెలో పెట్టేసుకున్నానండి. మనం దీని మీద మూత పెట్టకూడదండి, మూత పెడితే పొంగిపోతుందండి జున్ను అన్నది. దీని మీద మూత పెట్టకూడదు, కుక్కర్ మీద మూత పెడదామండి. విజిల్ కూడా పెట్టకూడదండి, మనం విజిల్ తీసేసేయాలండి, విజిల్ ఉంచుకోకూడదు. ఒక 20 మినిట్స్ పడుతుందండి జున్ను రెడీ అవ్వడానికి. మధ్యలో ఒకసారి చూసుకోవాలి మనం. ఒక 10 నిమిషాల తర్వాత నేను చూసాను. ఒక 10 మినిట్స్ తర్వాత ఎలా అయిందండి జున్ను. ఇంకొక 10 మినిట్స్ ఉందామండి, జున్ను అయిపోతుంది. మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలండి. 20 మినిట్స్ అయిందండి. సో కుక్ అయిందో లేదో చూద్దాం మనం. సో ఫోర్క్తో టెస్ట్ చేసుకోవాలి మనం చివర్ని. సో పెరుగులా గట్టిగా అవుతుందండి. చూసారు కదా, ఫోర్క్ కూడా ఏం అంటుకోవట్లేదు, కుక్ అయిపోయిందండి. సో మనం గిన్నెని సపరేట్ చేసేసుకుందామండి కుక్కర్లోంచి. చూసారు కదండి, ఎమ్మి జున్ను అయితే రెడీ అయిపోయిందండి. మన ఎగ్ జున్ను వచ్చేసి రెడీ అయిపోయింది. ఇది కొంచెం బాగా చల్లారాలండి, చల్లారడానికి 1.5 అవర్ పడుతుందండి మనకి. బాగా చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ ఉంచాలి. సో వేడివేడిగా కంటే చల్లగా తింటేనే బాగుంటుందండి జున్ను అన్నది. ఫ్రిడ్జ్లో 1 అవర్ ఉంచిన తర్వాత మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి. ప్లేట్లోకి తీసుకుందామండి మనం జున్ను అనేది. సో నేను పిక్ యాడ్ చేస్తానండి మీకు, జున్ను పిక్కు. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, ఎగ్ జున్ను వీడియో. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్స్ ప్రెస్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ, బాయ్.